నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కదిరిలో మృత్యుఘోష అది ప్రమాదమా కుట్రనా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఆకాశం చిల్లులు పడేలా భారీ శబ్దం. ఏం జరుగుతుందో తెలిసేలోపే అక్కడ ఇల్లు కుప్పకూలాయి. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కదిరి పట్టణం కుమ్మరవాండ్లపల్లిలో చోటు చేసుకున్న ఈ భీకర పేలుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం పేలింది? అది వంట గ్యాస్ సిలిండరా లేక అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్సా? ఈ నెత్తుటే గాథ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అవును, మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలు కదిరి పట్టణాన్ని వణికించేస్తున్నాయి. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య 4. అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులు మరో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కుమ్మరవాండ్లపల్లి వీధులన్నీ ఇప్పుడు ఆహాకారాలతో మిన్నంటుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రమాదంలో బలి కావడం స్థానికులను కాల్చివేస్తుంది. పేలుడు దాటికి 2 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయంటే ఆ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సస్పెన్స్ సిలిండరా, జిలిటన్ స్టిక్సా? ఇక్కడే అసలైన అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రారంభంలో ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించినప్పటికీ ఘటనా స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్లు చూస్తుంటే పోలీసులు సైతం విస్తుపోతున్నారు. శకలాలు ఎగిరిపడ్డ దూరం పేలుడు తీవ్రతకు ఇనుప రాడ్లు, సిమెంట్ పెచ్చులు 100 మీటర్ల దూరంలో పడ్డాయి. ఇది సాధారణ సిలిండర్ వల్ల సాధ్యమేనా? ప్రమాదకర రసాయనాల వాసన స్థానికులు చెబుతున్న దాని ప్రకారం అక్కడ గన్ పౌడర్ లేదా పేలుడు పదార్థాల వాసన వస్తుంది. జిలెటిన్ స్టిక్స్ అనుమానం. ఆ ఇంట్లో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచారా? క్వారీ పనుల కోసం తెచ్చిన మందు పాత్రలే ఈ మృత్యువుకు కారణమా? ఇది కేవలం ప్రమాదం కాదు, నిర్లక్ష్యం చేసిన హత్య అని బాధితులు, బంధువులు రోధిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగిరారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. జనావాసాల మధ్య ఇలాంటి పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఘటనకు బాధ్యులెవరు? అధికారులు గ్యాస్ లీకేజీ అని తేలుస్తారా లేక జిలెటిన్ స్టిక్స్ గుట్టును రట్టు చేస్తారా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.